ఆకాశగంగ ఈ తీర్థానికి మరి ఏ తీర్థం కూడా సాటి రాదు. ఎందుకంటే ఈ జలంతోనే శ్రీవారి అభిషేకం జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే దైవ స్నానం ఈ జలంతోనే జరుగుతుంది. ఈ తీర్థం ఎందుకంత పవిత్రమైనదంటే స్వామివారి నిత్య కైంకర్యాలకు ఆలయ తిరుమంజనానికి అంటే ఆలయ శుద్ధికి ఈ జలాన్నే వాడుతారు. తిరుమల నంబి అనే స్వామివారి భక్తుడు ప్రతిరోజు ఆలయం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనున్న కొలనులోంచి బిందెలతో నీళ్లను తెచ్చేవాడు. ఆ దారి కూడా అప్పుడు క్రూర మృగాలతో నిండిన పెద్ద అడవిగా ఉండేది. ఒకసారి తిరుమల నంబి నీటిని తెచ్చేటప్పుడు స్వామి వేటగాడి రూపంలో వచ్చి నీళ్లు అడుగుతాడు. తిరుమల నంబి ఇది స్వామివారి సేవకు వినియోగించాలి ఇవ్వనంటాడు. అప్పుడు అతను బాణంతో రంధ్రం చేసి ఆ నీటిని మొత్తం తాగేస్తాడు. తిరుమల నంబి బాధపడుతూ ఉంటే ఆ వేటగాడు ఒక బాణంతో ఒక కొండ చర్యను పగలగొడతాడు. అందులోంచి నీళ్లు వస్తాయి. అదే ఆకాశగంగ. ఆ నీటినే స్వామివారి కోసం వాడమని చెప్పి అదృశ్యమవుతాడు. అప్పటికి కానీ తిరుమల నంబికి అర్థం కాదు వేటగాడు రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని.